నాన్న నాన్న పెదనాన్న పెదనాన్న చెల్లెమ్మ వచ్చింది. వచ్చావా అమ్మా, వచ్చావా? బాబు మాధవ్, నీ మంచి తెలుసుకోలేక నిన్ను అవమానించాను, నన్ను క్షమించు బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మీరేం చేసినా మీ కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతోనే కానీ ద్వేషంతో కాదు. ఇదిగో నాన్న. బాబు, నీ పేరు? రవి. నీ పేరమ్మా? సుశీల. అమ్మ, చిన్నప్పుడు నువ్వు అచ్చంగా ఇలాగే ఉండేదాని అమ్మ, ఇలాగే ఉండేదాని. రండి లాయర్ గారు, నేను బ్రతికుండగానే నా కళ ఎదుటి ఆ వీరునామా నా బిడ్డకివ్వండి. ఇవిగోనమ్మా, మీ నాన్నగారి సమస్త స్థిర చిరాస్తులు మీకు మీ తర్వాత మీ బిడ్డలకు చెల్లేసి రాశారమ్మా. ఈ ఆస్తి నాకెందుకు నాన్న? నీకు కాకపోతే ఇంకెవరికమ్మా? నా మనవడు మనవరాలు నూరేళ్ళు ఏ కష్టం లేకుండా బ్రతకాలి, అదే నా కోరిక. నాన్న అమ్మా, నాన్న 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 ఒకప్పుడు మా పెదనాన్న కూతురు ఎవరినో అనామకును కట్టుకుని వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని నేను అనుభవించాను. హఠాత్తుగా తన కూతురును పిలిపించి ఆ ఆస్తి అంతా దాని పేరు మీద రాశాడు. ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు దక్కదని తేలిపోయింది. రేపు వాళ్ళిద్దరూ కలిసి ఊరు బయలుదేరుతున్నారు. దారిలో వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలి. అందుకు నీ సహాయం కావాలి. గదంత పని గట్టగా చేత మళ్ళా వస్తా ఉన్నాయా? పెదనాన్నగారు పోయి వారం తిరగకముందే మీరు ఇలా బయలుదేరటం. హఠాత్తుగా బయలుదేరి రావడం వల్ల అక్కడ పనులన్నీ ఆగిపోయాయి. ఒక్కసారి వెళ్ళి రావాలి. 10 రోజుల్లో వచ్చేస్తా ఉన్నాయా? వస్తాను బావా. నేను వస్తాను. మిమ్మల్ని స్టేషన్ దాకా సాగనంపుతాను. పదండి. అందరూ చనిపోయారని అనుకున్నారు, కానీ మీ నాన్నగారు నిన్ను బ్రతికించుకుని మా ఇంటికి వచ్చారు. తిరిగి ఆస్తి కోసం ప్రయత్నం చేయమంటే ఆస్తి కంటే నాకు బిడ్డ ముఖ్యం, తాను బ్రతుకున్నట్లు తెలియకుండా బ్రతుకుతానన్నారు. ఆ తర్వాత మీ నాన్నగారి మంచితనాన్ని గుర్తించి మా నాన్నగారు నన్నిచ్చి పెళ్లి చేశారు బాబు. ఇది బాబు జరిగిన కథ. ఇంతకీ ఎవరమ్మా దుర్మార్గుడు? రేఖ తండ్రి హరిశ్చంద్రరావే బాబు. బాబు, ఏమండి? బాబు, ఆ హరిగారిని ఒకసారి పిలవండి. పిలిస్తే వచ్చే సమయం కాదమ్మా ఇది. హరికి మా గురువు గారు కపాలి గారు అమ్మాయికి పెళ్లి జరగబోతుంది. అన్నయ్య, చెల్లెమ్మా. అన్నయ్య, నిజంగా నువ్వు నా పాలికి దేవుడు అన్నయ్య. కాదమ్మా, నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలు. అన్నయ్య, అవునమ్మా, ఈ ఇల్లు మన పుట్టిల్లు. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నవాడు మన తల్లిని చంపి మనల్ని చెల్లాచెదరు చేసి మన ఆస్తి అనుభవిస్తున్న దుర్మార్గుడు. అలాగా?
నన్ను మోసం చేసిన నా బిడ్డ తండ్రి కూడా ఈ ఇంటి యజమాని కొడుకేనన్నయ్య. ఎవరు? హరిబాబా? అవును, అతను ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు లేడనుకుంటున్న వాణ్ణి. అంటే నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి కోసం నువ్వు పేర్చిన నీలచితి నుంచి బయటపడి నెత్తురు నిప్పైన వాణ్ణి, నీ తలకొరే కావలసిన వాణ్ణి. నువ్వు ఎవరితో ఎక్కడుండి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. నేనెవరన్నా తెలిస్తే నువ్వు గుండాకి చస్తావు. అంత పిరికి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నువ్వు సుధాకర్కి మారుటనమని మాకు తెలుసు. అంతవరకే నీకు తెలుసు. కానీ నీ మాటలు నమ్మి నీవు కట్టిన తాళికి తల వంచి నీ బిడ్డకు తల్లైన సుశీల తోడపుట్టిన అన్నయ్యన సంగతే నీకు తెలియదు. తోడబుట్టినవాడ అబద్ధం. ఆమె అనాథ. అనాథే అయితే ఆమె ప్రాణం కోసం నువ్వు ఇంత పణం వడ్డి ఈ కపాలి చేతుల్లో కీలుబొమ్మ అవుతావు అనుకునేటంత వెర్రివాణ్ణి కాదు హరిశ్చంద్రరావు. నిన్నటి వరకు సుశీల అనాథ నేను అనుకున్నాను. కానీ మా గతం నీ ఘాతకం తెలిసిన తర్వాత మేమిద్దరం తోబుట్టున్నాం తెలుసుకున్నాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? మాట్లాడటం కాదు, గతాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ ఆస్తి కోసం మా వంశాన్ని సర్వనాశనం చేయాలని దయ, దాక్షిణ్యం, మమత, మానవత్వం లేకుండా మా తల్లిదండ్రుల్ని మమ్మల్ని నువ్వు నీట ముంచిన తేలి తెప్పరిల్లి వచ్చిన రాజ్యలక్ష్మి మాధవరావుల పిల్లలం, ఈ ఆస్తికి వారసులం, నీ పాలటి మృత్యువులం. అయితే కోరి మృత్యువు నోట్లోకి వచ్చారన్నమాట. ఇంకా చూస్తానే. మా మిత్రుల ప్రాణాలు తీసే ముందు మీ వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయో ఆలోచించు. చూస్తారే, పట్టుకోండి. ఏమనుకోకురా అబ్బాయి, ఇదో చిన్న రాజకీయం. నీ గతం గురించి మీ అమ్మగారు చెప్పడం విన్నాను. సరే, నువ్వు ఎలాగో రూలింగ్ పార్టీ మీదకి అపోజిషన్ లీడర్లా మా మిత్రుల మీదకి ఎగబడతామని తెలిసి ఈ ఆడంగుల్ని పావులుగా తీసుకొచ్చానంతే. దుర్మార్గుడా, మమ్మల్ని మగాడిలా సాధించలేక ఆడాలను అడ్డం పెట్టుకొస్తావా? కుర్రతనం ఏ పని సాధించాలన్నా ఆదిలోనో అంతంలోనో ఆడదాని అవసరం ఉంటుంది నాయన. శబ్బాస్ బిడ్డ, జైల్లో దోస్తి జన్మాంతం ఉంటుందని రుజువు చేసిన మళ్ళా గీలను తీసుకెళ్ళిగా దంబాలకు తాళతోటి కట్టాను మళ్ళా. చంద్రరావు గారు సమయానికి వచ్చి సహాయపడ్డారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. దాందే ఉంది రావు గారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే రుణం తీరిపోతుంది. చంద్రరావు గారు, ఏమిటి మీరు మాట్లాడేది? కోప్పడకండి రావు గారు. ఆస్తిక వారసురాలైన అమ్మాయిని అప్పగించినందుకు కపాలి కూతుర్ని మీరు కోడలుగా చేసుకోబోతున్నారు. మరి ఆస్తిక వారసుడైన కుర్రాడిని అప్పగిస్తున్నందుకు మా అబ్బాయిని మీ ఇంటల్లుడిగా చేసుకోమని అడుగుతున్నాను. ఇలా గనక పెళ్లిళ్లు జరిపిస్తే వాళ్ళ పీకలు మీకు కానుకలుగా సమర్పిస్తాను. అవును భాయ్, గాయం చెప్పింది మీ కరెక్టే. మళ్ళా గాలి ఎట్లాగా మనల్ని కథం చేస్తారు కనుక ముందే మనం వాళ్ళని కథం చేస్తే సరే. మనకు కావాల్సింది కూడా వాళ్ళ వంశ సర్వనాశనం కావడమే. అలా కానివ్వండి. మంత్రి గారు, ఏదో గబగబా తంతు నడిపే తాళి కట్టించేయండి. తొందరగా కానీ అంటా పెట్టినా ఇన్నాళ్ళు పెళ్లి దొరుకుతుంటే. మంత్రి గారు, ఆలస్యమైనా పర్వాలేదు, మంత్రాలని గట్టిగా చదవండి.
ఏమైంది? అమ్మా రేఖ రేఖ అమ్మని అమ్మ పెళ్లి కాకుండా నీది గడుపుతాందా? నార్మల్ గతవనరు నువ్వును కళ్ళు తిరుగుతుంటే నీళ్లు పట్టు అమ్మా రేఖ అమ్మని అమ్మ నా మీద పడతావేంటన్నా? నన్ను పట్టుకో, నాకు ఈ పెళ్లి వద్దు ఏమొద్దు. ప్రాణాలతో ఉంటే మనూరు పోయి కళ్ళు నీళ్లు తాగు బతుకుతాను. నన్ను వదిలేయ్ బాబు. అబ్బా తమ్ముడు ఏమండి? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు తాళి కట్టి మోసం చేసినా తనిలో జాలిపడి ప్రాణం కాపాడి. సుశీల, మోసంతో కట్టినా మమతో కట్టినా 3 ముళ్ళు 7 జన్మలు నిలుస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను క్షమించు సుశీల. మనిషికి చివరికి మిగిలే ఆస్తి ఆస్తికి లేనని తెలియని రాక్షసులారా, మనుషులు బ్రతికే ఈ సమాజంలో బ్రతికే అర్హత మీకు లేదు. చావండి, ఆగండి. హంతకుల్ని చంపి నువ్వు హంతకుడికి కావచ్చు. దుర్మార్గులారా, మనిషి అన్నవాడు బ్రతికించాలి గాని చంపి బ్రతకాలని చూడకూడదు. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. నేను కాకిగోళ్ళు పొడిచాను కాబట్టి నా కాలు చెయ్యి పడిపోయింది. రవి పుణ్యమా అంటూ బాగుపడ్డాను. నువ్వు మనుషుల్ని కాల్చుకు తిన్నావు కాబట్టి జైలు పాలు అవుతున్నావు. జైలుకి వెళ్తున్నందుకు నేనేం విచారించడం లేదు, పైగా గర్వపడుతున్నాను. జైలుకి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను. అప్పటికి జనంలో లెవెల్ పెరుగుద్ది. ఆ రాబోయే ఎలక్షన్ లోనైనా నేనే కాబోయే ప్రెసిడెంట్ ని మర్చిపోకు. పిడకల్లో పెట్టేదాకా నీ పిచ్చి వదలదు. బాబు, రవి బాబు, నీ మంచితనమే నీ ఆస్తి నీకు తిరిగి తెచ్చింది. మనిషికి కావాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదు పెద్దమ్మ. అందుకే ఈ ఆస్తి అంతా నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసిన అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నాను. చాలా మంచి నిర్ణయం అండి. అవసరానికి మించిన ఆస్తులు ఆత్మీయతల్ని చంపుతాయి. అవును పద్మ, చాకిరి చేసేవాడికి 4 నేల చాలు. అదే బ్రతుకుల్ని పండించే బంగారు భూమి అవుతుంది.